జంతువుకి మనకి ఒక తేడా ఉంది. నేను జంతువులను తక్కువ చేయడం లేదు. కుక్కైనా, నక్కైనా, బల్లైనా, పిల్లైనా, ఏదైనా. కానీ వాటికి నీకు మాత్రం తేడా ఉంది, లేదా వాటికి మనకి మాత్రం తేడా ఉంది. వాటికి మనకి ఉన్న తేడా ఏంటి? మీ ఇంటి పక్కనున్న ఏదైనా ఒక చిన్న పిల్లినో కుక్క పిల్లను అడగండి, నువ్వు పెద్ద అయ్యాక ఏం చేయాలనుకుంటున్నావా? పిల్లిను కుక్క పిల్లను అడగండి, పెద్ద అయిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావా? ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నావా? జర్నలిస్టు అవ్వాలనుకుంటున్నావా? టీచరు అవ్వాలనుకుంటున్నావా? లెక్చరర్ అవ్వాలనుకుంటున్నావా? ఏం అవ్వాలనుకుంటున్నావు? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా? బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నావా? కారు కొనుక్కోవాలనుకుంటున్నావా? ఏం చెయ్యాలనుకుంటున్నావు? జంతువులకి ఎయిమ్స్ ఉండవు, జంతువులకి టార్గెట్స్ ఉండవు, జంతువులకి ఎదగాలన్న కోరిక ఉండదు. ఉండకపోవడం తప్పు కాదు, నేను వాటిని తక్కువ చేయడం లేదు. జంతు పరిణామ క్రమమో లేదా హ్యూమన్ ఎవల్యూషన్ గురించో మీరు ఇప్పటికే చదువుంటారు మీ యొక్క కాలేజీ లేదా స్కూళ్ళల్లో. సో అందుకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాటికన్నా డెవలప్ అయిన వాళ్ళం మనం. నువ్వు మనిషిగా పుట్టినందుకు నాకు తెలిసి నీకు ఉండాల్సిన ప్రధానమైనది ఏమిటి అంటే ఎయిమ్, టార్గెట్. అది నీ ఏజ్ పిల్లవాడికే కాదు, మాకు కూడా ఉండాల్సిందే. మాకు మాత్రమే కాదు, మాకన్నా పెద్దవాడు కూడా ఉండాల్సిందే. అందులో మీరు గమనించండి, కావాలంటే ఒకసారి అమెరికాకి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంట్లో కూర్చోలేదు ఒక ఆయన, మళ్ళీ అవ్వాలనుకున్నాడు, అయ్యాడు డొనాల్డ్ ట్రంప్. మరి ఒకసారి అయ్యాడు కదా చాలు కదా అంటే కాదు. అలాగే ఒకసారి దేశానికి ప్రధానమంత్రి అయితే కాదు, రెండోసారి అయ్యారు కాదు, మూడోసారి కూడా అయ్యారు. ప్రధానమంత్రిగా ఒక్కసారి అయిన తర్వాత ఆయనకే 2-3 సార్లు అవ్వాలనే ఒక కోరిక, ఒక టార్గెట్, ఒక లక్ష్యమో, ఒక దేశాన్ని ముందుకు నడిపించడానికి కావలసిన శక్తి నా దగ్గర ఉంది. నేను ఈ దేశానికి దిశానిర్దేశం చేయగలనని అనుకుంటున్నప్పుడు 15 నుంచి 10 సంవత్సరాల వయసులో ఉన్న నువ్వు జీవితంలో ఎదగాలని అనుకోకపోతే, ఏమేమీ లేకపోతే, నీకు యానిమల్కి తేడా ఏముందని ఆలోచించు. అందుకు నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటానంటే, హ్యావ్ సమ్ టార్గెట్, హ్యావ్ సమ్ ఎయిమ్. జీవితంలో ఏదో ఒక ఎయిమ్నో టార్గెట్నో కలిగి ఉండండి. అది ఏదైనా కావచ్చు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, బీటెక్లోనో మరో చోట మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం టార్గెట్. మన సర్కిల్లో మనకి టాప్ ర్యాంక్ రావాలి టార్గెట్. మన ఊర్లోనో మన ఇళ్లల్లోనో మనం నెంబర్ 1గా నిలబడాలి మార్కుల్లో టార్గెట్. జీవితంలో నన్ను అందరూ చూసి అలా బతకాలరా అనుకోవాలి టార్గెట్. ఏదో ఒక టార్గెట్ పెట్టుకో. జీవితంలో ఎదగాలన్న కోరిక పెట్టుకో. జీవితంలో నలుగురికి ఉపయోగపడాలని అర్థం చేసుకో. ఒక మామూలు మొక్క కూడా మంచిదే, కానీ ఆ మొక్క తనకు మాత్రమే బతుకుంటుంది. కానీ అదే ఒక చెట్టు అయితే అందరికీ ఉపయోగపడుతుంది. కొమ్మలు రెమ్మలుగా విస్తరించుకున్నప్పుడు చెట్టు, దాని మీద పక్షులు వాలవచ్చు, గూళ్ళు పెట్టుకోవచ్చు, దాని కింద అనేక మంది కూర్చోవచ్చు, నీడను తీసుకోవచ్చు, వర్షం వస్తే కాపాడుకోవచ్చు, ఆకలేస్తే పండ్లో కాయలో తినవచ్చు. నువ్వు చెట్టుగా ఎదగాలనుకుంటున్నావా, మొక్కలా ఉండాలనుకుంటున్నావా తెలుసుకో. జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటున్నావా, జీవితంలో ఉన్న చోటనే ఉండిపోవాలనుకుంటున్నావా తెలుసుకో. అందుకని ఐ రిపీట్, ఇందాక మేడం చెప్పినట్టుగా క్లాసు తీసుకుంటున్నట్టుగా అనిపించినా క్లాసు పీకుతున్నట్టుగా అనిపిస్తమే. ఇది నిన్ను, నీ జీవితాన్ని మరింత బాగు చేసేందుకు ఉపయోగపడేలా చేయడమే. దానికి సంబంధించి కొన్ని
మెథడాలజీ చెప్పడానికి నా ఉద్దేశం. వాటిలో కొన్ని మెథడాలజీస్లో ఒకటి నేను చెప్పాను, ఏ ఫర్ ఎయిమ్ ఏర్పరచుకోండి. ఏదో ఒక ఎయిమ్. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, ఇవాటి ఈ స్పీచ్ అయిపోయిన తర్వాత, ఈ సభలోంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత, ఈ హాల్లోంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత, ఈ క్లాస్ రూమ్లోంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత, మీ మదర్ కానీ, ఫాదర్ కానీ, మీ టీచర్ కానీ, మీ లెక్చరర్ కానీ, మీ బ్రదర్ కానీ, మీ సిస్టర్ కానీ, ఎవరైనా నువ్వు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడిగితే నువ్వు ఒక సమాధానం చెప్పడానికి మాత్రం సిద్ధమవు. ఏం అవ్వాలి అని కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇలాంటి ఎక్స్పోల్. నీకు ఏం అవ్వాలో అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇదిగో ఇన్ని రకాలైన ఉన్నాయని బయట స్టాల్స్ పెట్టి, ఆయా స్టాల్స్లో అనేక రూపాల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వివిధ కాలేజీలకు సంబంధించిన, వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అనేకమైన డీటెయిల్స్ ఇచ్చి, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు, ఏం చెయ్యాలి నువ్వు అనే కన్ఫ్యూజన్ నీకుంటే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎదగడానికి నువ్వు సిద్ధంగా ఉంటే అక్కడ ఆల్ స్టాల్స్ సిద్ధంగా ఉన్నాయని గుర్తుంచుకో. అందులో ఇన్ఫర్మేషన్ తీసుకో. అది నువ్వు ఎదగాలని నీకు లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్, ఇలాంటి ఎక్స్పోలు ఎన్ని పెట్టినా వృధా. నాలాంటి వాడు కొన్ని వందల మంది వచ్చి చెప్పినా వృధా. అందుకే నేను ఒక మాట అంటాను, అడ్మిషన్ తీసుకున్న అర్జునుడికి విలువిద్య వచ్చింది. అడ్మిషన్ తీసుకుని సగం సగం నేర్చుకుని వెనక్కి వెళ్లాల్సి వచ్చిన కర్ణుడికి విలువిద్య వచ్చింది. తల్లి గర్భంలో ఉండి సగం సగం నేర్చుకున్న అభిమన్యుడికి విలువిద్య వచ్చింది. అడ్మిషన్ రిజెక్ట్ చేయబడిన ఏకలవ్యుడికి కూడా ఎడ్యుకేషన్ వచ్చింది. టీచర్లో లేడు. నేను అందరికీ ఒకలాగే చెబుతున్నాను. నేను ఈ అమ్మాయికి ఒకలాగా, ఆ అబ్బాయికి ఒకలాగా, ఆ అబ్బాయికి ఒకలాగా, ఆ అబ్బాయి ఒకలాగా చెప్పడం లేదు. నా మాటలు అందరికీ ఒకలాగే వెళుతున్నాయి. కానీ కొందరు వింటున్నారు, కొందరు అల్లరి చేస్తున్నారు, కొందరు ఎందుకులే అంటున్నారు, కొందరు నాకు వల్ల కాదు అంటున్నారు, కొందరు నేను బాగుపడను అంటున్నారు. నేనేం చెయ్యగలను? నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు నా గుండె లోతుల్లోంచి ఈ సమాజంలో ఉన్న పిల్లలు పాడైపోకూడదని, మిమ్మల్ని బాగు చేయడం కోసం, మీ జీవితాలు బాగుంటే దేశం బాగుంటుందని తెలిసిన వ్యక్తిగా ఇక్కడ ఉన్న 200 మందో 300 మందో కనుక జీవితంలో ఉన్నతమైన పథంలోకి వెళితే, ఒక్కొక్కళ్ళు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే, ఒక కంపెనీలో 200 మంది ఎంప్లాయీస్ ఉంటే, ఇక్కడ ఉన్న 200 × 200 4,000 కుటుంబాలు, 40,000 మంది వ్యక్తులకు ఉపయోగపడే ఒకనొక దిశానిర్దేశం చేయగలిగిన ఒక సీడ్ వేయగలిగింది ఒక ఎక్స్పో అయి ఉంటుంది. ఒక్కరోజు అయి ఉంటుంది. మే 3, 2025 అయి ఉంటుంది. అలా ఆలోచించగలుగుతున్నామా లేదా అన్నది పాయింట్. అందుకని ఇలాంటి వాటికి వచ్చినప్పుడు, ఇలాంటి సభలకి వచ్చినప్పుడు, ఇలాంటి ఎక్స్పోలకి వచ్చినప్పుడు డోంట్ బి సిల్లీ.